అందరికీ నమస్కారం. మరో 2 రోజుల్లో ఈ చిన్న తప్పు చేస్తే కన్యా రాశి వారు ఉన్నట్టుండి రోడ్డు మీదకొచ్చేస్తారు. దండం పెట్టి చెప్తున్నా ఈ వీడియో వెంటనే చూడండి. కన్యా రాశి వారికి రోడ్డు మీదకొచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మరి ఈ వీడియోలో ఏముంది? ఇదంతా కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ గాను, ఎంకరేజింగ్ గాను ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం మేము ఇంకా అందించగలుగుతాం. లక్ష్మీదేవి తన భక్తుల్ని అనుగ్రహిస్తే సిరి సంపదలతో తొలితూగుతారు. లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు, సంపద ఇస్తుంది. అమ్మ అనుగ్రహం సామాన్య మనిషిని సంపన్నుని చేస్తుంది. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి దయ ఉంటే కనుక ఒక మనిషి కోటీశ్వరుడు కావడానికి ఎంతో కాలం పట్టదు. అలాంటిది ప్రస్తుత సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో కన్యా రాశి గల వ్యక్తులు రాబోయే రోజుల్లో కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు. అలాగే మరో 2 రోజుల్లో కన్యా రాశి వారి జన్మ ధన్యం కాబోతోంది. కానీ ఈ సమయంలో మీరు చిన్న తప్పు చేస్తే కనుక కన్యా రాశి వారు ఉన్నట్టుండి రోడ్డు మీదకి వచ్చేస్తారు. మరి ఇంతకు ఈ వీడియోలో ఏముంది? కన్యా రాశి వారు చెయ్యకూడని ఆ తప్పేంటి? ఇప్పుడు మనం చూసేద్దాం. కన్యా రాశి వారు ఎలాంటి వారు, ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు, ఎలాంటి స్వభావంతో ఉంటారు అని ఓసారి మనం పరిశీలిస్తే, ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలి అని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాల్ని అస్సలు పాటించరు. వాళ్ళకి ఏదనిపిస్తే అదే చేస్తారు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు తీసుకోకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి, ఒక నిర్ణయానికి వస్తారు. అయితే కన్యా రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్నవారు తర్వాత వీరిని విమర్శించడం జరుగుతుంది. ఇది మీరు సహించలేని విషయంగా మారుతుంది. ఈ రాశి వ్యక్తులు దాన ధర్మాలు బాగా చేస్తారు, గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కోసం తాపత్రయపడకుండా తాము చేసే వృత్తి, వ్యాపారంలో గౌరవం, పేరు, ప్రతిష్టల కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు ఎక్కువగా ధనం వెంట పరుగులు పెట్టరు. ధనమే వీరి చుట్టూ తిరగాలి అనుకుంటారు. అలాగే మీరందరినీ ఈక్వల్ గా చూస్తారు. కన్యా రాశి వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని గమనిస్తూ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని గమనించుకుంటూ ఉండాలి. ఇకపోతే మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడే ఆలోచిస్తూ ఉండిపోకండి. ధైర్యంగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి వాటికి సొల్యూషన్స్ వెతకండి. మీకున్న తెలివితేటలను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యూజ్ చేయండి. ఇకపోతే ప్రవర్తన విషయంలో కన్యా రాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యలను సొంతంగా పరిష్కరించడంలో నిపుణులుగా వీరు వ్యవహరిస్తారు. అంతేకాకుండా స్వభావ రీత్యా వీరు అత్యంత ధైర్యవంతులు, స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్వభావ రీత్యా ఎంతో సరదాగా ఉంటారు. మంచి హాస్య చతురత ఉంటుంది. ఇతరులతో త్వరగా కలిసిపోతారు. అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడూ వేగంగా ముందుకు సాగేందుకు ఇష్టపడతారు. అంతేకాదు వీరికి భవిష్యత్తు గురించి బాగా తెలుసు. కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే విజయం సాధిస్తారు. ఇదే గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని పొందుతారు. కొంతమంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎంతో దయాగుణం కలిగి ఉంటారు. పని, న్యాయం పట్ల ఇష్టపడతారు. ఈ కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నటువంటి మాట. ఇతర రాశుల్లో పుట్టిన జాతకుల కంటే కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తాము అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే వరకు ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని చాలా కూల్గా, సమర్థవంతంగా సాల్వ్ చేస్తారు. ఇతరులకు సహాయపడటం, ఇతరుల పట్ల దయా, ప్రేమతో నడుచుకోవటం వీరి స్వభావం. ఈ రాశిలో జన్మించిన ప్రజలు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారని చెప్పుకోవాలి. అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. ఇకపోతే ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ప్రభావ కారణంగా వీరెక్కువగా శక్తితో పనిచేస్తారు. అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు. సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడూ కూడా స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులని విస్మరిస్తారు. రాజులా జీవించడానికి ఇష్టపడతారు. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు. వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. కన్యా రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు వైవాహిక జీవితంలో ఎంతో గంభీరంగా ఉంటారు. వారి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు. భాగస్వామి పట్ల చాలా ఉదారంగా ఉంటారు. తోబుట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ప్రతి అవసరాన్ని తీర్చడానికి నిరంతరం కృషి చేస్తారు. అంతేకాకుండా కన్యా రాశి వారు కొన్ని సందర్భాల్లో చాలా దూకుడుగా ఉంటారు. అయితే మరికొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే బాధపడతారు. స్వభావ రీత్యా వీరు చాలా మొండితనంగా ఉంటారు. ఇకపోతే మీకు దైవం అండగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో శుభ ఫలితాలు రానున్నాయి.
ఆ ఫలితాలతో మీ జన్మధన్యమవుతుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మందకొడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవటం జరుగుతుంది. మీకు లక్ బాగా కలిసొస్తుంది. ఆర్థిక పరంగా అన్ని మంచి విషయాలే వింటారు, అంటే గుడ్ న్యూస్లు వింటారు. ఎకనామికల్ గా నిలదొక్కుంటారు. ఈ సమయం ముఖ్యంగా విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కన్యా రాశి జాతకులకు మరికొన్ని రోజుల్లో విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతోంది. లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరుల్ని చేయబోతోంది. ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది. మీరు కన్న కలలన్నీ నెరవేరుతాయి. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. డబ్బుకు కొదవే ఉండదు. వద్దన్న ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా ఈ కన్యా రాశి గల జాతకులకి దైవం అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే తప్పుని అస్సలు చేయకండి. ఆ చిన్న తప్పు చేస్తే కన్యా రాశి వారు ఉన్నట్టుండి రోడ్డు మీదకి వచ్చేస్తారు. మరి ఆ తప్పేంటి అంటే, కన్యా రాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకూడదు. తల పొగురుతో ఎవరిని దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే. కాబట్టి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదు. జూదం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బుని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. అవసరం ఉంటే తప్ప డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి పేదవారవుతారు. మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాబట్టి కన్యారాశి వారు పొరపాటును కూడా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయడం ద్వారా లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బుకు మీరు విలువ ఇస్తేనే ఆ డబ్బు కూడా వాల్యూ ఇస్తుందని మీ మైండ్లో పెట్టుకోండి. మీ దగ్గర ధనం నిలవాలంటే చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. లేదంటే మీ వద్ద డబ్బు నిలబడదు. ఎవరైతే మనీకి వాల్యూ ఇస్తారో వారి దగ్గర మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి, జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కన్యారాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకంతా శుభమే కలుగుతుంది. మరి ఆ పరిష్కారాలను ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజలు చేయటం వలన సమస్యల నుంచి బయటపడతారు. గురువారం చేసే విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో మీకు చక్కటి విజయాలు ఎదురవుతాయి. అన్నింటా సక్సెస్ చూస్తారు. అలాగే మీరు సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు మీ సొంతమవుతాయి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వారు లక్ష్మీదేవి మీపై కరుణ చూపించాలంటే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి. కన్యారాశి వ్యక్తులు నీలం రంగు వజ్రాన్ని ధరించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మరి కన్యారాశి వారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు నేతి దీపాన్ని తప్పకుండా పెట్టండి. అంటే రావి ఆకు మీద నేతి దీపాన్ని శుక్రవారం రోజున మీరు కనుక పెట్టారంటే ఖచ్చితంగా మీకు ఆర్థికపరమైన అభివృద్ధి, ఇంకా అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుంటే అన్ని సమస్యల నుంచి బయటపడతారు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.